వన్ పీస్ చాప్టర్ 1163 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం 1v6 చూడబోతున్నాం. లిటరలీ మన స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ వెళ్ళి మన ఇము సమాతో ఫైట్ చేయబోతున్నారు. దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ స్పెషల్లీ మనకు ఆల్రెడీ 2 కాపీరైట్స్ పడ్డాయి. అందుకనే ఈ వీడియో మన సెకండ్ ఛానల్ లో వస్తుంది. మెయిన్ ఛానల్ లో కొన్ని రోజుల వరకు వీడియోస్ రావు. సో ఈ సెకండ్ ఛానల్ ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో ఇంకేం నేర్చుకుంటే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఇము సమా నుంచి. ఇక్కడ ఇము సమా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ చూసి మెరీన్స్ కూడా షాక్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, ఏంటి మన సాటన్ అలా మారిపోయాడు, సాటన్ దగ్గర డెవిల్ ఫ్రూట్ ఉందా అని చెప్పి ఇక్కడ మెరీన్స్ అందరూ కంగారు పడుతూ ఉంటారు. బట్ మన ఈము అసలు అలా రాంగ్ అని చెప్తాడు. అరే వీళ్ళందరూ స్క్రాప్ గల్ అని చెప్పి అక్కడున్న మెరీన్స్ అందరినీ తను వైప్ అవుట్ చేసేస్తాడు. అంటే ఆ సరౌండింగ్ లో ఉన్న మెరీన్స్ అందరినీ తను చంపేస్తాడు. ఇది చూసి అక్కడున్న మెరీన్స్ అందరు ఎలాగో కంగారు పడిపోతారు. కానీ మన ఈము అక్కడున్న పైరేట్స్ ని కూడా వదిలిపెట్టలేదు అనమాట. వాడు పైరేట్స్ మీద కూడా దాడి చేసేస్తాడు. ఇక్కడ పైరేట్స్ కూడా కంగారు పడిపోతారు. వీడు ఎవడి వైపు ఉన్నాడు రా, అందరిని చంపేస్తున్నాడు ఏంటి ఈడు అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ అక్కడ ఉన్న ఒక మెరీన్ ఆఫీసర్ చెప్తాడు, చూడండి మెరీన్స్ మీరందరూ పారిపోండి ఇక్కడ నుంచి, ఎవ్వరు సాటన్ మీదకి అటాక్ చేయమాకండి అని చెప్పి తను ఆర్డర్స్ ఇచ్చేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి రాజర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన రాజర్ తన క్రూ మెంబర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ మన రాజర్ చెప్తాడు, మీరు వెంటనే ఈ గోల్డ్ మొత్తాన్ని షిప్ లోకి ఎక్కించండి. ఇక్కడ ఒక్క ట్రెజర్ కూడా మీరు వదలడానికి వీల్లేదు. వెంటనే మొత్తం షిప్ లోకి ఎక్కించండి, నేను తర్వాత వస్తానని చెప్పి తను ఈము దగ్గరికి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇది చూసి వెనకాల నుంచి మన గబాన్ చెప్తాడు, అరే బాబు నువ్వు ఈసారి తొందరగా వచ్చే, ఎలాంటి క్రేజీ స్టఫ్ కూడా నువ్వు అక్కడ చేయమాక అని చెప్పి తను అంటాడు. బట్ మన రాజర్ ఆ మాటలు పట్టించుకోడు. తను మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన గార్ప్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన గార్ప్ అక్కడ పారిపోతున్న మెరీన్స్ ని పట్టుకొని తను అడుగుతాడు అనమాట, ఇంతకీ ఆ మాన్స్టర్ ఎవరు, అది ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత ముందున్న మెరీన్ చెప్తాడు, గార్ప్ అది ఒక మాన్స్టర్ కాదు, తను వన్ ఆఫ్ ది ఎల్డర్స్ సాటన్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన గార్ప్ లైక్, అయితే వీడొక ఎల్డరా, నేను ఈ ఎల్డర్స్ గురించి వినడం తప్ప చూడడం ఎప్పుడు లేదు, ఇదే నా ఫస్ట్ టైం. వీడి ముఖం చాలా పెద్దగా ఉంది, దీని మీద గెలాక్సీ ఇంపాక్ట్ కొడితే వేరే లెవెల్లో ఉండిద్దని చెప్పి మన గార్ప్ ఇక్కడ మనసులో అనుకుని క్రేజీగా నవ్వుతూ ఉంటాడు. ఈ రియాక్షన్ చూసి ముందున్న మెరీన్స్ కి అర్థమైపోయింది వీడేదో చేయబోతున్నాడు అని చెప్పి. అందుకనే వాళ్ళందరూ మన గార్ప్ ని పట్టేసుకుంటాడు అనమాట. కానీ మన గార్ప్ చెప్తాడు, నేను వాళ్ళకి బ్యాకప్ ఇవ్వడానికి వెళ్తున్నాను రా, నన్ను వదిలేయండి అని చెప్పి తను అంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి డేవిడ్ జెబెక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన జెబెక్ ఈము ముందు నుంచి ఉంటాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, హే కింగ్ ఆఫ్ ది రాట్స్, నువ్వు నన్ను చంపడానికే కదా వచ్చింది అని చెప్పి తను అంటాడు. అండ్ దిస్ ఈస్ క్రేజీ ప్యానల్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా మన జెబెక్ ఈముని కింగ్ ఆఫ్ ది రాట్స్ అని చెప్పి అడ్రస్ చేస్తాడని చెప్పి. బట్ ఈ ప్యానల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఈ మాట వినిన తర్వాత మన ఈము రిప్లై ఇస్తాడు, ఓ డేవీ జాన్స్ అది నువ్వేనా అని చెప్పి తను అంటాడు. కానీ మన జెబెక్ చెప్తాడు, నువ్వు అనుకుంటున్న డేవీ జాన్స్ నేనైతే కాదు, కానీ తనేదో ప్రామిస్ చేశాడని చెప్పి నాకు తెలిసిందే, ప్రామిస్ ని మాత్రం మనం ఎలాగైనా పూర్తి చేయాలి కదా అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన వెంటనే మన ఈముకి ఎక్కలేని రేజ్ మొత్తం వచ్చేసింది. తను లిటరల్లీ చెప్తాడు, ఈము కలకన్న ప్రపంచం ఇంకా రెడీ అవ్వలేదు, అది రెడీ అవ్వాలంటే ఫస్ట్ మీలాంటోళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి తను ఒక అటాక్ చేయడానికి వస్తాడు. అది చూసి మన జెబెక్ వెంటనే తన కటానా పట్టుకొని సాటన్ యొక్క లెగ్ ని కోసి పడేస్తాడు. ఇంకా తను చెప్తాడు, దిస్ ఈజ్ నాట్ యువర్ వరల్డ్, ఇది నీ ప్రపంచం అయితే కాదు అని చెప్పి తను అంటాడు. అండ్ కాసేపు మనం ఆ ప్రామిస్ గురించి మాట్లాడుకుంటే, మన జాయ్బాయ్ ఎలాగైతే ప్రామిస్ చేశాడో సేమ్ అలాగే మన డేవిడ్ జాన్స్ కూడా ప్రామిస్ చేసి ఉంటాడు. బట్ ఆ ప్రామిస్ ఏంటిదో మనకి తెలియదు. కానీ జాయ్బాయ్ యొక్క ప్రామిస్ ని తీర్చడానికి మన లూఫీ ఉన్నాడు. సేమ్ అలాగే మన డేవిడ్ జాన్స్ యొక్క ప్రామిస్ ని తీర్చడానికి మన బ్లాక్ బియర్డ్ ఉన్నాడు. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన జెబెక్ అలా సాటన్ యొక్క కాలు కోసేయడంతో ఇక్కడ మెరీన్స్ అందరూ షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళు చెప్తారు, ఎంట్రా జెబెక్ నువ్వు సాటన్ యొక్క కాళ్ళని ఎలా కోయగలవు అని చెప్పి. వీళ్ళందరికీ కోపాలు వచ్చేస్తే పైగా వీళ్ళు చెప్తారు, ఏ గార్ప్ నువ్వు అలా చూస్తావేంటి, పద మనం తనకి బ్యాకప్ ఇద్దామని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన గార్ప్ బి లైక్, బ్యాకప్ ఇవ్వాలి కదా మరి అని చెప్పి మనోడు చాలా క్రేజీగా నవ్వుతూ ఉంటాడు. అసలు ఈ ఫేస్ చూసిన తర్వాత మన మెరీన్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. వాళ్ళు చెప్తారు, వెయిట్ ఎ సెకండ్, వీడు ఎవరికి బ్యాకప్ ఇద్దామని అంటున్నాడు, ఇంతకి నువ్వు ఎవరికి బ్యాకప్ ఇవ్వాలని అనుకుంటున్నావు గార్ప్ అని చెప్పి వీళ్ళు గార్ప్ కి క్వశ్చన్ చేస్తారు. కానీ ఇక్కడే సీన్ షిఫ్ట్ చేసి మన కెప్టెన్ జాన్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన కెప్టెన్ జాన్స్ చెప్తాడు, అయితే దట్స్ ఇట్, ఐ థింక్ ఇట్స్ గుడ్ బై రాక్ పైరేట్స్ అని చెప్పి తను అంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం మన కెప్టెన్ జాన్స్ ఇక్కడున్న ట్రెజర్ మొత్తం తీసుకొని ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి తను అనుకుంటున్నాడు. అండ్ తన పవర్స్ ని ఉపయోగిస్తాడు. అండ్ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల, మన కిడ్ దగ్గర ఏ డెవిల్ ఫ్రూట్ అయితే
ఉందో ఆ డబుల్ ఫ్రూట్ మన కెప్టెన్ జాన్స్ దగ్గర కూడా ఉంది. అది ఉపయోగించి తను అక్కడున్న మెటల్ మొత్తాన్ని తన దగ్గరికి అట్రాక్ట్ చేస్తాడు. దీంతో అక్కడున్న ట్రెజర్ బాక్స్ లన్నీ తన దగ్గరికి వచ్చేస్తాయి, ఇంక్లూడింగ్ మన డ్రాగన్. ఇక్కడ మన డ్రాగన్ సాక్షి తీసుకుని పారిపోదామని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. కానీ మన కెప్టెన్ జాన్స్ తన ఎబిలిటీస్ ని ఉపయోగించాడు కదా, సో వెనకాల ఒక గన్ ఉంది కదా మన డ్రాగన్ కి, సో అది లాక్కొని వచ్చేసింది అనమాట మన డ్రాగన్ ని. కానీ ఇక్కడ కొంచెం మీరు గమనిస్తే మన రాజర్ కెప్టెన్ జాన్స్ యొక్క పక్క నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజర్ దగ్గర కూడా కొంచెం మెటల్ ఎక్విప్మెంట్ ఉంది, బట్ స్టిల్ రాజర్ మాత్రం ఆగడు. తన కత్తి వెనకాలకి లాగుతుంది, బట్ స్టిల్ తను ఆ కత్తి పట్టుకుని చాలా వేగంగా పరిగెడతాడు. కానీ ఇక్కడే మన గాంజీ వచ్చి ఒక బ్లాస్ట్ వేసి కొడతాడు అనమాట కెప్టెన్ జాన్స్ మీద. దాంతో మన కెప్టెన్ జాన్స్ పడిపోతాడు. ఇది చూసి వెనకాల నుంచి మన షికి పరిగెత్తుకుని వస్తాడు. తను చెప్తాడు, నువ్వు ఎందుకు కెప్టెన్ జాన్స్ మీదకి అటాక్ చేసావని చెప్పి తను అడుగుతాడు. దెన్ మన గాంజీ చెప్తాడు, నీకు తెలుసా ఈ కెప్టెన్ జాన్స్ గడు ఇప్పుడే మన ట్రెజర్ మొత్తం తీసుకుని పారిపోదామని అనుకున్నాడు. అసలు ఇక్కడ ఉన్న ఒక్క పెట్టిని అమ్మితే 1 బిలియన్ బ్యారెల్స్ వస్తే లైఫ్ సెట్. అలాంటిది వీడు మనతో షేర్ చేసుకోకుండా పారిపోదామని అనుకున్నాడు, అందుకనే బ్లాస్ట్ చేసి లేపేశానని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కన చూసుకుంటే మన కెప్టెన్ జాన్స్ యొక్క ఎబిలిటీస్ వెళ్ళిపోయినాయి అనమాట. తన మ్యాగ్నెట్ ఎఫెక్ట్ అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మన డ్రాగన్ కూడా కింద పడిపోయాడు. ఇక్కడ చూసుకుంటే మన షాంక్స్ మెల్లిగా పాక్కుంటూ అక్కడున్న ఒక ట్రెజర్ బాక్స్ లోపలికి తనే వెళ్ళిపోతాడు. ఒక రకంగా మన షాంక్స్ తన ఓన్ డెస్టినీని సెలెక్ట్ చేసుకున్నాడు గైస్. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయాల, బట్ మన షాంక్స్ స్వయంగా ఆ పెట్టిలోకి వెళ్ళాడు. దాని తర్వాత ఆ పెట్టి ఎక్కడికి వెళ్ళిందో మీ అందరికి తెలిసిందే. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జెబెక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన జెబెక్ ఎలాగో ఈము మీద ఒక అటాక్ చేయడానికి వెళ్తాడు అనమాట. ఇంకా పైన చూసుకుంటే మన కైడో చెప్తాడు, హే నేను కూడా అటాక్ చేస్తానని చెప్పి తను అంటూ ఉంటాడు. కానీ ఎంగా చూసుకుంటే మన బిగ్ బామ్ ఎగురుకుంటూ వచ్చింది. తను చెప్పింది, అరే కైడో నువ్వు చచ్చిపోయావరా నా చేతిలో, నన్ను కొట్టి డెవిల్ ఫ్రూట్ లాక్కుంటావా, నువ్వు అయిపోయావరా అని చెప్పి తను కూడా అటాక్ చేస్తూ ఉండింది. ఇంకా రాజర్ కూడా పరిగెత్తుకుని వచ్చి చెప్తాడు, హే గార్ పక్కన లేగు, ఇది నా టార్గెట్ అని చెప్పి తను కూడా అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇది చూసి మన గార్పే పక్కన లేకంటారు, నేను కూడా అటాక్ చేస్తానని చెప్పి తను కూడా అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇంకా మీరు సైడ్ లో కూడా చూసుకోవచ్చు, మన వైట్ బియర్డ్ కూడా ఇక్కడ అటాక్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ ఒకేసారి కలిసి అటాక్ చేస్తారు అనమాట. పైనుంచి మన కైడో తన బ్లాస్ట్ వదిలితే పక్క నుంచి మన గార్బ్ గ్యాలక్సీ ఇంపాక్ట్ వేసి కొడతాడు. ఇంకా కింద మన రాజర్ కూడా అటాక్ చేస్తాడు. ఇంకా సైడ్ లో మీరు మన జెబెక్ ని కూడా చూసుకోవచ్చు, తను పాండమోలియం ఆఫ్ ది అబిస్ అటాక్ ని ఉపయోగిస్తాడు. తన పక్కనే మన వైట్ బియర్డ్ కూడా ఉంటాడు, తను కూడా ఆ వరల్డ్ క్రాకింగ్ అటాక్ ని ఉపయోగిస్తాడు. ఇది చాలా బ్యాడెస్ట్ అటాక్, మీ అందరికి తెలిసిందే. అండ్ తన పైన కూడా మన బిగ్ బామ్ ఉండిద్ది, తను కూడా ఒక అటాక్ చేసింది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క పవర్ఫుల్ అటాక్స్ ని చేస్తారనమాట. ఇక్కడ మన ఈముకి బొక్కలు పడిపోతాయి. అసలు లిటరల్లీ ఈ ఫైట్ నుంచి అసలు ఎంత హాకీ రిలీజ్ అయ్యిందంటే అక్కడ ఉన్న మిగతా మెరీన్స్ అందరూ కింద పడిపోతారు అనమాట కళ్ళు తిరిగి. అండ్ ఈ హాకీ మన ఈము వదిలాడా లేకపోతే వీళ్ళు ఫైట్ చేశారు కదా, అందరు కలిసి అటాక్ చేశారు కదా, దాని నుంచి రిలీజ్ అయిందా ఇది మనకు తెలియదు. ఇక్కడ డీటెయిల్ గా మెన్షన్ అయితే చేయలేదు, బట్ ఆ హాకీ అయితే మామూలుగా లేదనమాట. దాని వల్ల మిగతా మెరీన్స్ అందరూ కింద పడిపోయారు. నేనైతే వీళ్ళందరూ కలిసి అటాక్ చేశారు, సో దాని నుంచే ఈ పవర్ఫుల్ హాకీ క్రియేట్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ లో చెప్పండి. బట్ బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన బిగ్ బామ్ చెప్పిద్ది, అరే కైడో నువ్వు నన్ను మోసం చేసి ఆ ఫ్రూట్ తీసుకున్నావరా, నాకు తెలీదు, నాకు నా ఫ్రూట్ కావాలి అని చెప్పి తను అడిగిద్ది. బట్ మన కైడో చెప్తాడు, నేను తినేసాను కదా, ఇప్పుడు దాన్ని ఎలా నీకు ఇవ్వాలి, ఐ థింక్ అది ఇప్పుడు ఇంపాసిబుల్ అని చెప్పి తను చెప్తాడు. కానీ మన బిగ్ బామ్ చెప్పిద్ది, లేదు ఆ ఫ్రూట్ యొక్క డబ్బులు నాకు కట్టాలి, నువ్వు ఇప్పుడు నా డెప్త్ లో ఉన్నావు అని చెప్పి తను అనిద్ది. అసలు వీళ్ళు ఇక్కడ ఎలా గొడవ పడుతున్నారో సేమ్ రెండో వైపు మన రాజర్ ఇంకా గార్బ్ కూడా ఇలాగే గొడవ పడుతూ ఉంటారు. ఇక్కడ మన రాజర్ చెప్తాడు, చూసావా నా అటాక్ వల్ల ఇలా జరిగింది, వాడికి నీ బొక్కలు పడ్డాయని చెప్పి తను అంటాడు. కానీ మన గార్బ్ చెప్తాడు, లేదు నా గ్యాలక్సీ ఇంపాక్ట్ వల్లే తనకి అన్ని బొక్కలు పడ్డాయని చెప్పి తను అంటాడు. కానీ బొక్కలు పడిన ఈము హీల్ అయిపోతాడు. ఇది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే వీళ్ళందరూ వాళ్ళ యొక్క స్ట్రాంగెస్ట్ అటాక్స్ చేశారు బ్రో వాడికి, బట్ స్టిల్ వాడు అలా హీల్ అయిపోయాడు. పైగా తను చెప్తాడు కూడా, ఇద్దరు ఇక్కడ నుంచి పారిపోతున్నారు, ఒకడు న్యూ డేవీ క్లాన్ మెంబర్ అనుకుంటా, వాణ్ణి నేను ఎక్కడికి వెళ్ళనివ్వను అని చెప్పి మన ఇము సమయ ఇక్కడ అంటూ ఉంటాడు. ఈ మాటలు విని మన జెబెక్ కి అయితే అర్థమైపోయింది, వీడు నా ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పి మన జెబెక్ చాలా కోపంతో ఈము దగ్గరికి వెళ్ళి హీల్ అవుతున్న ఈముని కోసి పడేస్తాడు. ఇది చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. మన గార్బ్ ని కూడా చూసుకోవచ్చు, తను కూడా అసలు ఇది ఏంటిదిరా బాబు అని చెప్పి షాక్ అయిపోయాడు. కానీ మన ఈము 2 ఆరోస్ ని తీసి మన జెబెక్ ని గుచ్చేసిద్ది అనమాట. ఇది చూసి మన జెబెక్ చెప్తాడు, ఈ అటాక్ నా మీద అంత ఇంపాక్ట్ ఏం చూపి లేదు అని చెప్పి తను అంటాడు. కానీ ముందున్న మన ఈము చెప్తాడు, నువ్వే వెళ్ళి నీ యొక్క వైఫ్ ఇంకా సన్ని చంపేయాలి, ఇది నా ఆర్డర్, నువ్వు ఇది పాటించాలి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన
జబెక్ బి లైక్ ఏంటి నువ్వు చెప్పే మాటలు నేనెందుకు వినాలి అని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే మన ఇము చెప్తాడు డామీ రివర్సీ. అంతే బ్రో, మొత్తం మారిపోయింది. మన జెబెక్ ఒక మాన్స్టర్ లాగా మళ్ళీ పుడతాడనమాట. లిటరలీ మనం ఎల్బఫ్ లో ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా అలాగే జరిగిద్ది. అసలు ఇది చూసి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అసలు ఏం అర్థం కాదు. అదేంటి వీడు బానే ఉన్నాడు కదా, వీడికేంటి అలా కొమ్ములు వచ్చాయని చెప్పి ఇక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. ఇక్కడ రాక్స్ క్రూ మెంబర్స్ కి అసలు ఏం అర్థం కాదు. ఇంకా నెక్స్ట్ ప్యానెల్ లోనే మనం రాక్స్ యొక్క వైఫ్ ని ఇంకా అలాగే టీస్ ని చూసుకోవచ్చు. ఇక్కడ ఎడిటర్ కామెంట్ చేస్తాడు ఇక్కడ నుంచి రాక్స్ యొక్క ఫ్యామిలీ యొక్క ఎఫెక్ట్ మొత్తం మారిపోబోతుంది అని చెప్పి ఒక కామెంట్ చేస్తాడు. ఇంకిద్దరితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మనం ఈమో గురించి కాసేపు మాట్లాడుకుంటే గైస్, హీ ఈజ్ ఇమోర్టల్. ఈ చాప్టర్ చూసిన తర్వాత ఎవరైనా చెప్తారు అంత పెద్ద అటాక్ తిన్న తర్వాత కూడా తను రీజనరేట్ అయ్యాడంటే హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ గాయ్. అండ్ స్పెషల్లీ మన ఈమో యొక్క ఎబిలిటీ ఉంది కదా డోమీ రివర్సీ, ఇది ఎవరి మీదైనా పనిచేసిద్ది అనమాట. వాళ్ళ లోపల కొంచెం కోపం ఉన్న ఈ ఎబిలిటీ వాళ్ళ మీద హ్యాపీగా పనిచేసిద్ది. నాకు తెలిసి మన ఈమో యొక్క ఆ ఎబిలిటీని కౌంటర్ చేసేది మన లూఫీ యొక్క డెవిల్ ఫ్రూట్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మన లూఫీ అందరినీ రెగ్యులేట్ చేస్తాడు, ఇది మన అందరికి తెలిసిందే. మేబీ మన లూఫీ యొక్క డ్రమ్స్ ఆఫ్ లిబరేషన్ తో ఆ డోమీ రివర్సీకి ఏదైనా అవ్వచ్చు. మేబీ మన లూఫీ వాళ్ళందరికీ ఫ్రీడమ్ ఇప్పించవచ్చు. సో దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంకిందరితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా మనం కద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై. బై ద వే గైస్, నేను ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ గురించి చెప్పడమే మర్చిపోయా. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు మన మంకీ డి లూఫీని చూసుకోవచ్చు. తన వెనకాల కొన్ని మంకీస్ ఉంటాయి. మన యమాటో యొక్క కవర్ ప్యానల్ ప్రీవియస్ చాప్టర్ తోనే ఎండ్ అయిపోయింది.